డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎవరైతే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటూ ఉంటారో అందులోపల మెయిన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే పర్మ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అందులోపలైతే చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి ప్రపోజల్ అయితే పెట్టారు. సో దీనికి సంబంధించింది ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సరే, ఇంకా మనం టాపిక్లోకి వచ్చినట్లయితే పర్మ్ ప్రాసెస్ని అయితే చేంజ్ చేయాలి, దానిని మోడర్నైజ్ చేయాలి అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నారు. దానికోసం అయితే రిచ్.info.gov.లో ఆ వెబ్సైట్ లోపలైతే మెన్షన్ చేశారు. అంటే ఒక ప్రపోజల్‌ని పెట్టారు. అంటే ఎన్‌పీఆర్‌ని ఫైల్ చేశారు. ఎన్‌పీఆర్ అంటే నోటీస్ ఫర్ ప్రపోజ్ రూల్ అని. సో వాళ్ళు అసలు ఏమని ప్రపోజ్ చేశారో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇదైతే ఫైనల్ రూల్ కాదు, వాళ్ళైతే ప్రపోజ్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే వెబ్సైట్‌లో అయితే పెట్టారు. ఇది జూలై 2026 అయితే లిస్ట్ చేశారు. దానికి అసలు టైటిల్ ఏమని పెట్టారు అని అంటే మోడర్నైజింగ్ ద లేబర్ మార్కెట్ టెస్ట్ అండ్ ఇంప్రూవింగ్ ప్రొటెక్షన్ ఫర్ యూఎస్ వర్కర్స్ ఇన్ ద పర్మ్ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ అని చెప్పి దానికైతే టైటిల్ పెట్టారు. సో ఇంక ఇప్పటి వరకైతే దీని మీద కొంత వరకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా వాళ్ళు డ్రాఫ్ట్ మొత్తం కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఇంకా ఏమేమి ప్రపోజ్ పెట్టారు అండ్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది అయితే తెలియదు. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ వాళ్ళు పెట్టినటువంటి టైటిల్ని బేస్ చేసుకొని అయితే మనకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అనేది చెప్తాను. సో ఇంక ఈ టైటిల్ని బట్టి ఎగ్జిస్టింగ్ పర్మ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులోపలైతే చేంజెస్ తీసుకురావాలి, దాన్ని మోడర్నైజ్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఆల్మోస్ట్ 2004 ఆ టైం లోపల ఏదైతే ప్రాసెస్ ఉందో ఇప్పటికీ కూడా దానినే ఫాలో అవుతూ ఉన్నారు. 2004లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు అండ్ అప్పుడు ఉన్నటువంటి జాబ్ మార్కెట్ వేరు అండ్ అప్పుడు ఉన్నటువంటి సినారియోస్ అంతా కూడా డిఫరెంట్. బట్ ఇప్పటికీ కూడా ఇంకా వాటినే ఫాలో అవుతున్నారు. సో ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లోపల చాలా వరకు కూడా మిస్యూజ్ చేస్తున్నారు. చాలా వరకు అంటే అనవసరమైన పీపుల్స్ కూడా గ్రీన్ కార్డ్ అనేది ఒక ప్రాసెస్ని అయితే చేస్తున్నారు. దీనిని కంప్లీట్గా స్టాప్ చేయాలి. సో ఇప్పుడున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దానిని మోడర్నైజ్ చేయాలి అని చెప్పి చూస్తారు. సో ఈ పర్మ్ ప్రాసెస్ అనేది గ్రీన్ కార్డ్కి వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే ఎంప్లాయర్ చేస్తూ ఉంటారో ఈ గ్రీన్ కార్డు ప్రాసెస్ వాళ్ళు మెయిన్గా ఫిల్ చేయాల్సింది ఉంటుంది. అందులోపల ఫస్ట్ వన్ ఏంటంటే అంటే ఏ జాబ్ త్రూ అయితే వీళ్ళు గ్రీన్ కార్డుకి ఇలా అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళు అమెరికా లోపల వేరే ఎవరు కూడా దానిని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు అని చెప్పి చూపించడం ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ ఫారెన్ ఎంప్లాయీస్ని అంటే ఫారెన్ వర్కర్స్ని ఇక్కడికి తీసుకొని వస్తున్నప్పుడు యూఎస్ఏ లోపల ఎవరు కూడా లేరు అండ్ యూఎస్ఏ వర్కర్స్కి ఎలాంటి ఇంపాక్ట్ లేదు వీళ్ళు రావడం వలన అని చెప్పి. సో వీటిని ఫుల్ఫిల్ చేయాల్సింది ఉంటుంది. సో ఒకప్పుడు 2004 ఆ టైం లోపల ఉన్నటువంటి సినారియోస్ మొత్తం కూడా డిఫరెంట్, అప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి అయితే ఈ ప్రాసెస్ అయితే వర్కౌట్ అయింది. బట్ ఇప్పటికీ కూడా ఇంకా ఇదే ఫాలో అవుతున్నారు అని చెప్పి. అంటే దీన్ని మోడరైజ్ చేయడం మీన్స్ ఒకప్పుడు ఏంటి అంటే 2004 ఆ టైం లోపల ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తున్నారో ఆ టైం లోపల కంపెనీస్ ఒక పేపర్ లోపల జస్ట్ ఒక యాడ్ ఇచ్చేసి మాకు ఇలా వేరే పీపుల్ రావాలి అంటే వర్క్ చేయడానికి కోసం వర్కర్స్ రావాలి అని అన్నప్పుడు ఎవరైనా ఉంటే ఓకే లేకపోతే లేదు. సో దానిని బేస్గా చూపించేసి మేము ఇలా ఆల్రెడీ పేపర్లో యాడ్ ఇచ్చాము బట్ ఎవరు కూడా రావట్లేదు, అందుకోసమే మేము ఫారెన్ అంటే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చుకుంటున్నాము అని చెప్పి చూపించడం. అది జస్ట్ అలా చూపించడం. ఇప్పటికీ కూడా న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆ యాడ్ని బేస్ చేసుకొని దానిని ప్రూఫ్గా చూపించే ఇంత ఫాలో అవడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల చాలా వరకు మిస్యూజ్ జరుగుతుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు చాలా వరకు కూడా సిస్టమ్ అంతా కూడా అప్డేట్ అయింది, చాలా అప్గ్రేడ్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఏఐ వరకు కూడా అన్నీ వచ్చాయి. అంటే ఒకప్పుడు మనం ఆల్మోస్ట్ ఏదైనా జాబ్ సెర్చ్ అంటే ఇప్పుడు అసలు పేపర్లో యాడ్ ఎవరు చూస్తున్నారు, పేపర్లో యాడ్ పడిందా జాబ్స్ కోసం అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ లింక్డ్ఇన్ వచ్చాయి అండ్ అమెరికాలో చాలా వరకు వేరే వెబ్సైట్స్ ఉన్నాయి అండ్ నౌకరీ ఉంది అండ్ ఇలాంటివి ఎన్నెన్నో వస్తూ ఉన్నాయి. అండ్ ఏఐని బేస్ చేసుకొని కూడా జాబ్ సెర్చ్ చేస్తున్నారు. ఇన్ని అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చినాక ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఆ పాత ప్రాసెస్ని పెట్టుకోవడం వలన చాలా వరకు యూఎస్ఏకి ఇంపాక్ట్ అవుతుంది. అండ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేస్తునే వాళ్ళందరూ కూడా నిజంగానే యూఎస్ఏకి అవసరము అనేది అయితే లేదు, ఇంకా ఎలాగూ ఒకటి ఉంది కదా అని చెప్పేసి దానిని మిస్యూజ్ చేస్తున్నారు. దీనిని అయితే మోడర్నైజ్ చేయాలి అని చెప్పేసి. బట్ దానిని ఎలా చేయాలనుకుంటున్నారు, ఇంకా అందులోపల ఏమైనా చేంజెస్ అనేది అయితే ఇంకా మనకు బయటకు తెలియదు. సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంకా ఈ లోకల్ పేపర్లో ఇచ్చినటువంటి యాడ్ని బేస్ చేసుకొని ప్రాసెస్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. దీని వలన చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే అసలు యూఎస్ఏలో జాబ్స్ ఉన్నాయి అండ్ ఆ లొకాలిటీ లోపల జాబ్స్ ఉన్నాయి అనేది కూడా యూఎస్ పీపుల్కి తెలియట్లేదు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే దీనిని బేస్ చేసుకొని ఈజీగా ఫారెన్ వర్కర్స్ని తీసుకొని వచ్చి అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్గా చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా వరకు మిస్టేక్ అని చెప్పేసి. అండ్ ఇందులోపల మెయిన్గా ఏంటంటే ఒక 5
పాయింట్స్‌ని బేస్ చేసుకొని అమెరికన్ పీపుల్‌కి లాభం జరగాలి అని జెప్పేసి. అంటే ఫ్యూచర్ లోపల ఏవైతే జాబ్స్ ఇస్తున్నారో అప్పుడు కంపెనీస్ మెయిన్‌గా ఒక 5 ఫాలో అవ్వాలి అని చెప్పి అందులోపల మెయిన్‌గా ఏంటి అంటే, అంటే అమెరికన్ పీపుల్స్‌కి కొంచెం ఎడ్జ్ ఉండాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే లే ఆఫ్స్ ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు కొంచెం అమెరికన్ పీపుల్స్‌కి కొంచెం సపోర్టివ్‌గా ఉండేసి కొంచెం వాళ్ళ వైపు పాజిటివ్‌గా ఉండాలి అని చెప్పేసి. అండ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు అండ్ రిక్రూట్‌మెంట్ టైం లోపల ఆహ్, డిస్క్రిమినేషన్ అలాంటివి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వన్ రిక్రూట్‌మెంట్ లోపల ఎలాంటివి చేంజెస్ మీన్స్ అంటే ఎక్కువ శాలరీ అడుగుతున్నారని చెప్పేసి, లేకపోతే ఇంక దేన్నో బేస్ చేసుకొని వాళ్ళ జాబ్ ఇవ్వకుండా వేరే వాళ్ళు తక్కువ శాలరీ వాళ్ళ జాబ్స్ ఇస్తున్నామా అని చూడడము. అండ్ ఇలా రిక్రూట్‌మెంట్ లోపల చాలా వరకు చేంజెస్ జరగాలి అని జెప్పేసి, అండ్ రిక్రూట్‌మెంట్ లోపల తప్పకుండా గూడా మోసం అలాంటివి జరగకూడదు. ఎవరైతే ఆ పొజిషన్‌కి కరెక్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళనే తీసుకోవాలి. అండ్ ఫారెన్ పీపుల్స్ కోసం ఎక్కువగా ట్రై చేస్తున్నాయి కంపెనీస్. అలా చేయకూడదు అని జెప్పేసి ఇలాంటి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు ఇది పర్మ్ ప్రాసెస్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతదా? అండ్ ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతదా? అనేదైతే ఇంకా వాళ్ళేమి కూడా మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్రెడీ ఇది ఇప్పుడున్నదే కాదు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్న టైంలోనే వాళ్ళు ఈ ప్రపోజల్‌ని అండ్ సేమ్ ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ పర్మ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులోపల తప్పకుండా చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి లాస్ట్ ఆ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడే చూసారంట. బట్ ఆ తర్వాత వేరే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వలన అప్పుడున్నటువంటి రూల్స్ చాలా వరకు కూడా పోయాయి అని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ పర్మనెంట్ రెసిడెంట్ అయ్యేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అందులోపల చేంజెస్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు అని. అండ్ అంటే దీనిని బట్టి చాలామంది ఏంటంటే ఆల్రెడీ ఆ అడ్మినిస్ట్రేషన్‌కి కూడా ఇది యాక్సెప్టెన్సే ఉంది. అండ్ ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్‌కి కూడా ఇందులోపల చేంజెస్ అనేది యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి మోస్ట్‌లీ కూడా ఇది అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి, బట్ ఎలా చేంజెస్ తీసుకొనొస్తారు, అంటే ఎలా కన్సిడర్ చేస్తారు ఈ ప్రాసెస్‌ని, అండ్ ఇందులోపల ఏంటి అనేదైతే ఇంకా డ్రాఫ్ట్ ఏమీ రిలీజ్ అవ్వలేదు. అండ్ యూఎస్ఏలో ఏదైనా ఒకటి ఫైనల్ రూల్ అవ్వాలి అంటే మనకు తెలుసు కదా! దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. అండ్ సారీ కామెంటింగ్ పీరియడ్ అని చెప్పేసి ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి మేబీ అప్పుడు ఇంకా మనకి ఇంకా ఏంటి అనేది డీటెయిల్డ్‌గా తెలుస్తది. బట్ ప్రెజెంట్ అయితే ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే వాళ్ళు ప్రపోజ్ చేయడము అండ్ తప్పకుండా కూడా ఇది చేంజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అనేది మనం బయట వింటూ ఉన్న దానిని బట్టి. సో, అండ్ ఇప్పుడైతే దీనికి ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండకపోయినా కూడా ఇంకొక 4, 5 మంత్స్ లోపల ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనేదైతే మనం చూస్తున్నాం. ఇంకా దీని మీద ఇంకేదైనా అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేస్తాను. అండ్ గ్రీన్ కార్డ్ విషయం లోపల ఇంకా చాలా న్యూస్ ఉన్నది. నేను బ్యాక్ నుండి ఫ్రంట్‌కొస్తున్నాను. అంటే లాస్ట్ 10 డేస్ నుంచి వీడియోస్ చేయలేదు కాబట్టి అప్పటి నుంచి ముందుకొస్తున్నాను. అండ్ అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ పెడతాను. అండ్ మీకు ఇంకా డౌట్ ఉంటే అందులోపలికెళ్ళి సెర్చ్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ మీరు డీటెయిల్డ్‌గా చదువుకోండి. సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్‌లీస్ట్ ఈ ఇయర్ అయినా కూడా ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే అవుదాం. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం.